హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు షార్ట్ వీడియో ఏంటంటే సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పొయ్యి మీద బాండి పెట్టుకున్నాం. దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో తిరగమాత గింజలు అన్నీ వేయాలన్నమాట. సో నేను ఏం వేయాలో మీకు చూపించలేదు, సో మీకు తెలుసు కాబట్టి. తర్వాత దీంట్లో కొంచెం చిన్నులపాయలు, పసుపు వేసుకున్నాము. సో అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేద్దాము. నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలు ఇలా వేసి బాగా ఫ్రై చేయండి. ఇంక ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి ఒక 40% అలా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆనియన్స్ అండ్ కరివేపాకు వేద్దాము. నేను ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఆనియన్స్ ఇది కొంచెం ఎక్కువ ఫ్రై అవుతాయి కదా, సో ఉల్లిపాయలు మారిపోయే ఛాన్స్ ఉన్నాయి. సో నేను ఆల్మోస్ట్ 40% కుక్ అయ్యాక ఆనియన్స్ వేసాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాము. నేను సాల్ట్ వేయలేదన్నమాట, ఎందుకంటే జిగురు వస్తుంది కదా దొండకాయల్లో నుంచి. సో దానివల్ల ఇంకా ఎక్కువైపోతుంది. నేను వేరే లాస్ట్లో వేస్తున్నాను, అంటే మొత్తం ఫ్రై అయ్యాక. మీకు రుచికి సరిపడంత సాల్ట్ అంటే కారం వేసుకున్నాను. సో నేను కారంతో పాటు ఫ్రై కాబట్టి కొంచెం ధనియాల పొడి వేసాను అండ్ కొబ్బరి కూడా వేసాను. కొబ్బరి వేస్తే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి. సో ఇలా కొబ్బరి కూడా వేసాక ఇప్పుడు మనం మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాము. మనం వేసిన సాల్ట్ అండ్ కారం అన్ని ముక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes అలా వదిలేసేయండి. వదిలేసాక ఇంకా మనం ఒక చిన్న సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో